అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణముని సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ యొక్క విశ్వామిత్రుల వారితో రామలక్ష్మణులు ఋషులు పయనము చెంది ఈ యొక్క గౌతముడి తాలూకు ఆశ్రమం నుంచి బయలుదేరి వీళ్ళు మిథిలా నగరం చేరటం జరిగింది. మిథిలా నగరం చేరినటువంటి విశ్వామిత్రుల వారు ఆ ఒక్క జనక మహారాజు తాలూకు యజ్ఞవాటికని చేరటం జరిగింది. కను సైగలతోనే అన్నట్టుగాను కంటి చూపుతోనే అక్కడ ఉన్నటువంటి సంభారాలు, అక్కడ ఉన్న జనసంద్రమను, ఋషులను, మునులను అందరినీ కూడా రాముడు చూడటం తటస్థించింది. దానికి తోడు రథములు, ఎడ్ల బండ్లు వీటన్నింటినీ కూడా రాముల వారు చూడటం జరిగింది. ఆ మరునిమిషమే విశ్వామిత్రుల వారితో, మహర్షి, మనము ఏకాంత ప్రదేశంలో ఉండేటట్లుగా మనకి ఒక ప్రదేశమును చూడండి, మనం అక్కడ ఉందాము అని చెప్పేసి ఈ యొక్క రాముల వారు విశ్వామిత్రుడితో చెప్పటం జరిగింది. అది విన్నటువంటి విశ్వామిత్రుల వారు జలరాశులు దగ్గరగా ఉన్నటువంటి ప్రదేశాన్ని చూసి వాళ్ళు దానికి విడిదిగా చేసుకొని ఉండటం జరిగింది. ఇటువంటి సమయంలో జనక మహారాజుకి విశ్వామిత్రుల వారు తమ తాలూకు యజ్ఞవాటికకు వచ్చినట్లుగా ఆయనకి చారుల చేత సమాచారం తెలియబడింది. ఈ విషయం విన్నటువంటి జనక మహారాజు వెంటనే ఋత్వికులని, పురోహితులని, బ్రాహ్మణులని అందరినీ తీసుకుని విశ్వామిత్రుని వద్దకు వచ్చి, మహర్షి, మీరు రావటంతో నా యజ్ఞశాలంతా కూడా చాలా పవిత్రమైంది, నేను కూడా ధన్యుడనయ్యాను. మీలాంటి మహాతపస్వి, మహాతపస్సంపన్నులు రావటం మా పూర్వజన్మ సుకృతము అని చెప్పేసని విశ్వామిత్రుల వారిని జనక మహారాజు శత విధాలుగా పొగిడి వాళ్ళందరినీ కూడా విశ్వామిత్రుడితో పాటు వచ్చిన మునులు, ఋషులు అందరినీ కూడా ఎంట పెట్టుకుని యజ్ఞవాటికని చేరి వాళ్ళకి ఉచితమైనటువంటి సింహాసనాలను ఏర్పాటు చేసి ఆ ఒక్క స్థానాలలో వాళ్ళందరినీ కూర్చోమని చెప్పటం జరిగింది. అలా కూర్చున్న తరువాత అర్ఘ్యపాద్యాలన్నీ ముగిసిన తర్వాత జనక మహారాజు విశ్వామిత్రునితో, మహాత్మా, వీళ్ళెవరో అపర దేవతల వలె ఉన్నారు, అశ్విని దేవతల వల్లేను సురద్రూపులుగా ఉన్నారు, ఇప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళలాగా కనిపిస్తున్నారు, వీళ్ళు ఎవరు అనేటువంటి ప్రశ్నని జనక మహారాజు విశ్వామిత్రుడిని అడగటం జరిగింది. ఈ ప్రశ్న విన్నటువంటి విశ్వామిత్రుల వారు తన అయోధ్యకు వెళ్ళి దశరథ మహారాజుని
ఆయన పుత్రుల్ని తన యాగ సంరక్షణార్థము అడిగి తీసుకుని వచ్చి సిద్ధాశ్రమానికి రావటము, ఈ సిద్ధాశ్రమంలో తను చేసేటువంటి యజ్ఞాన్ని కాపాడటానికై తాటకిని సుబాహుణ్ణి వధించటము, అక్కడి నుంచి విశాలనగరం రావటము, అక్కడి నుంచి గౌతముడి తాలూకు ఆశ్రమానికి వచ్చి అహల్య అనేటువంటి ఆమె తాలూకు శాప విమోచనం చేసి, ఆ శాప విమోచనానంతరము వాళ్ళకి సంతృప్తి చెందిన తర్వాత, గౌతముడు అహల్య సంతృప్తి చెందిన తర్వాత బయలుదేరి మీ మిథిలా నగరానికి రావటం తటస్థించింది. మీ మిథిలా నగరానికి చేరిన తర్వాత మీరు చేస్తున్నటువంటి యజ్ఞాన్ని చూసి కడు సంతసించితిమి. ఇంకా ఈ యజ్ఞము ఎంతకాలము చేయవలసి ఉన్నది అని ఈ యొక్క విశ్వామిత్రుల వారు అడగగా, మహర్షి, నేటికి 12 రోజుల తర్వాత ఈ యజ్ఞము పరిసమాప్తి అవుతుంది. దేవతలందరికీ కూడా 12వ నాడు ఆహుతులు ఇస్తాము. ఆ ఆహుతులు స్వీకరించడానికి దేవతలందరూ కూడా వస్తారు. మీరు కూడా వాళ్ళందరినీ చూసి ఆ దేవతలందరినీ కూడా ఆనందపడతారని చెప్పేసని, ఈ 12 రోజులు కూడా మీరు ఇచ్చట ఈ యజ్ఞవాటిక అందే ఉండవలసినదిగా నా తాలూకు మనవి అని చెప్పేసని ఈ యొక్క జనక మహారాజు చెప్పటం జరిగింది. ఇది విన్నటువంటి విశ్వామిత్రుల వారు కడు ఆనంద సంబరంతో అలాగే అని చెప్పేసని జనక మహారాజుకి ఆయన మాట ఇవ్వటం జరిగింది. ఆ పక్కనే జనక మహారాజు పక్కనే ఉన్నటువంటి శతానందుల వారు ఈ యొక్క రాముడు తన తల్లి తాలూకు శాపాన్ని పోగొట్టారు అనేటువంటి విషయాన్ని తెలుసుకోగానే ఆయన కడు ఆనందంతో తన పుణ్యచరిత అయినటువంటి తన తల్లి తాలూకు శాపం విమోచనం జరిగిందా, ఒక దైవవశాత్తు జరిగినటువంటి క్రియలో మా తల్లిగారు అన్యాయంగా శాపాన్ని పొందటం జరిగింది, ఆమె శాప విముక్తి జరిగిందా, జరిగిన తర్వాత మా తల్లిగారు ఈ శ్రీరాముల వారికి అతిథి సత్కారాలు చేసి పళ్ళు పలహారాలని వాటిని ఇవ్వటం జరిగిందా, అతిథి సత్కారాలన్నింటినీ కూడా బాగా చేశారా, మా తండ్రి గారైనటువంటి గౌతమ మహాముని రావటం సంభవించిందా, మా జననీ జనకులు ఈ యొక్క విశాల నేత్రుడైనటువంటి రామచంద్రుణ్ణి సేవించటం జరిగిందా, చక్కని ఫలాలను ఇవ్వటం జరిగిందా, చక్కని ఆతిథ్యం ఇచ్చారా, ఈ విషయాలన్నింటినీ కూడా నాకు మీరు చెప్పవలసినది, నేనెంతో ఆసక్తితో ఉన్నాను అని శతానందుల వారు విశ్వామిత్రుడిని అడగటం జరిగింది. ఈ యొక్క తరుణంలో మనం ఒక చక్కని పాట విందాం. शंकर
ఇలాగా శతానందుల వారు అడిగినటువంటి దానికి విశ్వామిత్రుల వారు సమాధానంగా, శతానంద, నీ తాలూకు తల్లిదండ్రులు రాముల వారిని చాలా సంతృప్తికరంగా వాళ్ళ ఆతిథ్యాలు ఇవ్వటం జరిగింది. మీ తల్లి తాలూకు శాప విమోచనం కూడా జరిగింది అని విశ్వామిత్రుల వారు చెప్తున్నట్టుగా ఈ యొక్క జనక మహారాజు చేస్తున్నటువంటి యజ్ఞం ఎంత గొప్పది, ఎంత మంది ఋత్విక్కులు, ఎంతమంది ప్రజలు, ఎంతమంది ఋషులు, మహామునులు లాంటి వాళ్ళు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పకనే వాల్మీకి మహర్షి చెప్తున్నట్లుగా గౌతమ మహాముని తాలూకు కుమారుడైనటువంటి శతానందుణ్ణి జనకుడి యజ్ఞశాల యందు ఉంచి, శతానందుడు ఈ జనకుడి తాలూకు కులగురువుగా అన్నట్టుగా పురోహితుడిగా ఉంచి ఇంత కథాగమనాన్నంతటినీ కూడా వాల్మీకి మహర్షి చాలా చక్కగా చెప్పటం జరుగుతోంది. యజ్ఞం గురించి చాలా వర్ణనలు చేసి పేజీలు చెప్పవలసినటువంటిది లేకుండా రాముల వారు కనుసైగతోనే ఆ యజ్ఞం తాలూకు విలువ ఏమిటి, ఎన్ని రోజుల నుంచి జరుగుతోంది అనేటువంటి విషయాన్ని గ్రహించటం జరిగింది అనేటువంటిది, ఇటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చాలా గొప్పగా చెప్పటం జరిగింది. అలాగే ఇక్కడ శతానందుడు అమిత ఉత్సాహంతో తన తల్లి శాప విముక్తిని చేసినటువంటి శ్రీరాముడిని, లక్ష్మణుడిని చూస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విశ్వామిత్రుని చూసి అమిత శ్రద్ధాశక్తులతో, మహర్షి, మా తల్లి శాప విమోచనం తర్వాత ఎలాగుంది, మా తండ్రి గారు ఎలాగున్నారు, మా తండ్రి గారు, మా తల్లిగారు, మా జననీ జనకులు హాయిగా ఉన్నారా అని చెప్పేసని అమితమైనటువంటి ఉత్సాహంతో ప్రశ్నించేటువంటి శతానందుడి తాలూకు భావాలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకున్నటువంటి విశ్వామిత్రుల వారు, శతానంద, ఈ యొక్క రేణుకాదేవి జమ దగ్గరికి మళ్ళీ శాప విమోచనం తర్వాత మీ తల్లి అహల్య, గౌతములు వారు చాలా చక్కగా ఉన్నారు. యథాప్రకారంగా ఋషులు, మునులు అందరూ కూడా, దేవర్షులు, బ్రహ్మఋషులు అందరూ కూడా ఆశ్రమంలోకి రావటం తటస్థించింది. వాళ్ళ యజ్ఞయాగాది క్రతువుల్ని ఎటువంటి నిర్విఘ్నం లేకుండా వాళ్ళు వాటిని నిర్వర్తిస్తున్నారు అని ఈ విశ్వామిత్రుల వారు శతానందుడికి చెప్పటం జరిగింది. శతానందుడు అమితమైనటువంటి ఆనందంతో మా తల్లిగారి శాపాన్ని పోగొట్టినటువంటి మహాముని, మీరు తీసుకొచ్చినటువంటి ఈ రామచంద్రుడు దైవాంశ సంభూతుడే తప్పితే మానవమాత్రుడు కాడు అని చెప్పి, రాముడు వచ్చిన తర్వాత మాత్రమే తన తల్లికి శాప విమోచనం జరుగుతుందని చెప్పని తన తండ్రి గారి శాప ఇవ్వటంలో కలిగినటువంటి ముఖ్య అంతర్భాగం ఏమిటి? రాముడనేటువంటి వాడు ఒక దశరథుడి తాలూకు కుమారుడిగా ఉండి అతను వస్తేనే నా తల్లికి శాప విమోచనం జరుగుతుందా అనేటువంటి ఒక ఆకాంక్షతో ఉన్నటువంటి నా తాలూకు ఆకాంక్షని పటాపంచలు చేశారు
నా సందేహాలన్నింటినీ తీర్చారు. రాముడు అనేటువంటి వాడు విగ్రహం ఎలా ఉంటుంది, రూపంలో ఎలా ఉంటారు అనేటువంటి విషయాన్ని మీరు చెప్తున్నటువంటి దాన్ని బట్టి వీళ్ళ తాలూకు శక్తి సామర్థ్యాలు అనేటువంటివి, వీళ్ళకున్నటువంటి శక్తి ఏమిటి అనేటువంటిది నేను గ్రహించటం జరిగింది అని చెప్పేసని శతానందుల వారు రాముడి వైపు తిరిగి, రామభద్ర, మీరు అయోధ్యలో ఉన్నంతసేపు దశరథుడి తాలూకు పుత్రులుగా మాత్రమే ఉన్నారు. ధనుర్విద్యలో మాత్రమే మీరు ఆరితేరి ఉండవచ్చు. ఎప్పుడైతే ఈ విశ్వామిత్రుల వారు వచ్చి తమ తాలూకు సిద్ధాశ్రమానికి రమ్మని మిమ్మల్ని ఆ అయోధ్య నుంచి వెంట పెట్టుకుని వస్తున్నారని అనేటప్పటికీ, వెంట పెట్టుకొచ్చారు అనేటప్పటికీ, ఈ విశ్వామిత్రుల వారి తాలూకు యశస్సు ఎంత గొప్పది అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఈ యొక్క విశ్వామిత్రుల వారు కౌశికి అనేటువంటి, కుశుడు అనేటువంటి మహారాజు అనేటువంటి ప్రజాపతి తాలూకు కుమారుడు ఈయన. ఈ ప్రజాపతి కుమారుడుగా ఉంటూ అతని పుత్రుడైనటువంటి కుశనాథుడు ధార్మికుడు, మిక్కిలి బలశాలి, సుప్రసిద్ధుడైనటువంటి గాధి అనేటువంటి కుశనాభమిత్రుడి తాలూకు గాధి నందనుడే ఈ మహా తేజస్వి అయినటువంటి ఈ విశ్వామిత్రుల వారు. ఈ విశ్వానికే ఈయన మిత్రుడు. ఈ కుశనాథుడు అనేటువంటి ఈయన విశ్వానికి మిత్రుడు. ఎందుకుని అనంటే ఈయన చాలా సంవత్సరముల పాటు రాజ్యాన్ని పాలించడం జరిగింది. గాది అంటే కుశుడు రాజుగా ఉండి, ఈ కుశుడు తాలూకు కుమారుడైనటువంటి కుశనాథుడు ధార్మికుడు, అతని పుత్రుడైనటువంటి గాదికి అతడి కూడా రాజరికానికి వచ్చి అతను పాలిస్తూ ఉన్నటువంటి సమయంలోనే ఈ యొక్క విశ్వామిత్రుల మహాముని అనేటువంటి ఈ మహాబల సంపన్నుడైనటువంటి ఈయన జనించడం జరిగింది. ఈ మహాబల తేజస్సుడైనటువంటి విశ్వామిత్రుల వారు ఒక అక్షోణి తాలూకు సైన్యాన్ని తీసుకుని భూమండలమంతా కూడా తిరిగి రావటం జరిగింది. భూమండలమంతా తిరిగి వచ్చి ఈయన చివరికి వశిష్ఠుల వారి తాలూకు ఆశ్రమానికి రావటం జరిగింది. రామభద్ర, గొప్ప శక్తిశాలైన విశ్వామిత్రుడు చతురంగ బలములను చేకూర్చుకొని ఒకానొకప్పుడు అక్షౌణి సైన్యముతో భూమండలమంతా చుట్టి రాజులందరినీ కూడా, గర్వాధికారులైనటువంటి వాళ్ళందరినీ కూడా అణచి ప్రజలని కన్న బిడ్డలలాగా పరిపాలిస్తూ రాజ్యాన్ని ఎంతో సుసంపన్నంగా చేయటం జరిగింది. ఓ రామ, అతడు నగరులను, రాష్ట్రములను, నదులను, పర్వతములను, ఆశ్రమాలను క్రమక్రమముగా దాటుచూ చివరికి వశిష్ఠుల వారి ఆశ్రమానికి రావటం జరిగింది. వశిష్ఠుల వారి ఆశ్రమం ఎలాగుంది అని అంటే సుసంపన్నమై, సువిశాలమై, మళ్ళీ ఇంకొక దేవలోకమే భూలోకములో ఉన్నదా, ఇది ఇంద్రలోకమా అనేటువంటి పరిస్థితిలో ఈ యొక్క బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, మునులు ఇలాగా
వీళ్ళందరితో కూడా సుసంపన్నమై పరివేష్టించబడి ఉన్నది. పక్షులతోనూ మృగాలతోనూ జంతువులతోనూ అన్నింటితో కూడా సుసంపన్నంగా ఉన్నటువంటి ఆ ఆశ్రమాన్ని చూసినటువంటి విశ్వామిత్రుల వారు ఆ శోభిల్లుచున్నటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి కిన్నెరలతోనూ కిం పురుషులతోనూ శోభిల్లుచున్నటువంటి ఆశ్రమంలో ఆ లేళ్ళు చెంగు చెంగున ఎగురుతూ గెంతులేస్తున్నటువంటి ఆ ప్రదేశాన్ని చూసి ముచ్చటపడి తపోనిష్టా గరిష్ఠులైనటువంటి ఈ యొక్క వశిష్ఠుల వారి తపఫలము ఎంత గొప్పగా ఉన్నది అనేటువంటి దానికి ఒక ఉదాహరణగా ఏంటంటే, క్రూరమృగమైనటువంటి పులి, సాధు జంతువు అయినటువంటి లేడి, ఈ రెండూ కూడా ఒక దగ్గరే నివసిస్తూ ఒక తటాకంలో నీళ్ళనే ఇవి తాగటం ప్రారంభించాయి అని అంటే జాతి వైరాన్ని మర్చిపోయి సుసంపన్నంగా శోభిల్లుతున్నటువంటి ఆ ఆశ్రమాన్ని ఏమని చెప్పమని చెప్తావు? దాన్ని పొగడటానికి మాలాంటి వాళ్ళ తాలూకు నోటితో చెప్పలేనటువంటి విషయాలు. బ్రహ్మ ఋషులు, దేవ ఋషులు, తపోధనులు అందరూ అక్కడ ఉండటంతో ఋషులందరూ కూడా తపస్సిద్ధులై తపస్సులో సంపన్నులైనటువంటి వారందరూ కూడా వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉంటున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఋషులు కొందరు జలాన్ని మాత్రమే తాగి తమ తాలూకు దేహాలని ఉపాధులను నిలబెట్టుకుంటున్నారు. కొందరు వాయువును మాత్రమే పీల్చుతూ వాళ్ళ ఉపాధులైనటువంటి దేహాలని వాళ్ళ ఆ ఋషులు నుంచోబెడుతున్నారు. మరికొందరు పండి రాలిపోయినటువంటి ఆకులను మాత్రమే భక్షణ చేస్తూ వాళ్ళ ఉపాధులను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. మరికొంతమంది పండి రాలిపోయినటువంటి పండ్లను దుంపలను మాత్రమే వాళ్ళు ఆహారంగా తీసుకొని మనోనిగ్రహంతో రాగద్వేషాలు అనేటువంటివి లేకుండా వీటన్నింటికీ కూడా అతీతులుగా జితేంద్రియత్వంలో వీళ్ళు ఈ యొక్క వశిష్ఠుల వారి తాలూకు ఆశ్రమంలో వీళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. బ్రహ్మదేవుని పుత్రులైన వాలాక్షులు, వైఖానసులు అచక జప హోమ మత తత్పరులై ఉండేది. ఈ యొక్క బ్రహ్మదేవుని తాలూకు పుత్రులైనటువంటి వాలాక్షులు, వైఖానసులు అనేటువంటి వీళ్ళు కూడా జపహోమములను చేస్తూ ఆ వశిష్ఠుల వారి ఆశ్రమంలో ఉన్నారు. అటువంటి బ్రహ్మలోకంలాగా విరాజిల్లుచున్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ ప్రదేశాన్ని శ్రేష్ఠుడు మహాబలశాలి అయినటువంటి విశ్వామిత్రుల వారు దర్శించటం జరిగింది. ఆ ఒక్క వశిష్ఠుల వారి తాలూకు ఆశ్రమాన్ని, దాని వైభవాన్ని చూసినటువంటి విశ్వామిత్రుల వారు వశిష్ఠులు అయినటువంటి బ్రహ్మ ఋషి ఇవి అన్నీ కూడా ఎలాగంటే ఇది కథాగమనంలో ఏదో చెప్పుకుని వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉండనటువంటి విషయాలు ఇవి. ఇది తత్వ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయంలో శతానందుల వారు ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తున్నారు. అంటే మనం వీటిని గ్రహించవలసినటువంటి విషయం, అందులో ఏదో అంతరార్థము దాగి ఉన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. అటువంటి విశ్వామిత్రుడు, బలశాలి అయినటువంటి విశ్వామిత్రుడు, ఈ కుశరాసుడు
ఈయన కౌశికుడు ఆ యొక్క వశిష్ఠుల వారి తాలూకు ఆశ్రమాన్ని చూసి ముచ్చటపడి తన రాజ్యంలో ఇటువంటి ఆశ్రమం ఉన్నందుకు ఆనందము ఆశ్చర్యంతో ఉన్నటువంటి ఇటువంటి మహానుభావుడి తాలూకు సంరక్షణలో మీరు అయోధ్య నుంచి మీరు ఈ యొక్క మిథిలా నగరానికి వచ్చారు అని అనేటప్పటికీ సిద్ధాశ్రమంలో జరుగుతున్నటువంటి యజ్ఞయాగాది క్రతువులను పూర్తి చేయించి మా తల్లిగారి తాలూకు శాప విమోచనం చేసి మా జననీ జనకుల్ని ఆశీర్వదించి మీరు వచ్చారు అని అంటే ఇక్కడ విశ్వామిత్రుల వారి తాలూకు సమరలక్షణలో ఉన్నటువంటి మీరు ఎంత వైభవపేతిలో అనేటువంటి విషయం నాకు అర్థమవుతోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ శతానందుల వారు రాముల వారితో చూస్తూ రాముల వారిని చూస్తూ విశ్వామిత్రుడి గురించి మాట్లాడుతున్నటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వింటున్నటువంటి సమయంలో మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ రేపు మనం ముచ్చటించుకుందాం. అంతవరకు కూడా వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో కొంతకాలమైన ఈ కథని వింటూ ఇందులో దాగి ఉన్నటువంటి తత్వము ఏమిటి అని కొంతమైనా ప్రయత్నం చేస్తే బ్రహ్మ విద్యా సాంప్రదాయ పరాలను మిగిలిన దాన్ని పూర్తి చేస్తారు. అలా కాకుండా కథగానే మేము వింటాము. రాముడు అయోధ్య నగరం నుంచి బయలుదేరి మిథిలా నగరానికి వచ్చాడు. మిథిలా నగరంలో జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చూడటానికి వచ్చాడు. 12 రోజులు ఉండమన్నారు. వీళ్ళు ఉండటం గురించి అక్కడ కూర్చున్నారు. వస్తూ దారిలో వాళ్ళ శతానందుడి తాలూకు తల్లిదండ్రులు అయినటువంటి తల్లి ఆ తాలూకు శాపాన్ని విమోచనం చేసి వచ్చేశారు అని ఇలా కథాగమనంగా మాత్రం వింటే ఎన్ని జన్మలెత్తినా కూడా ఈ ఒక్క కథ ఇలాగే మిగులుతుంది తప్పితే ఇందులో ఉన్నటువంటి అంతర్భాగమేమిటి అనేటువంటి విషయము తెలియదు. కాబట్టి ఇంత నేను నత్త నడకలాగా అన్నట్టుగా ఈ కథాగమనాన్ని చెప్తున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతర్భాగాలు బయటికి సాధ్యమైనంత వరకు కనిపించాలనే నేను చాలా నెమ్మదిగా చెప్పుకు రావటం జరుగుతున్నటువంటిది. దీన్ని 1-2 సార్లు విని దీనిలో దాగి ఉన్నటువంటి అంతరార్థమేమిటి అనేటువంటి విషయాల్ని శ్రోతలైనటువంటి మీరు గ్రహిస్తారని, మీరు ప్రత్యక్షంగా నా శిష్యులు కారు కాబట్టి దీన్ని నేను ఉపదేశంగా నేను చెప్పలేను కాబట్టి ఈ ఒక్క మాట మాత్రమే మీకు చెప్తూ స్వామి శరణం, స్వామి చరణం, స్వామియే శరణమయ్యప్ప.